సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మా ఇంటి ముందు అయితే ఇక్కడ ఒక చిన్న పప్పి అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చింది దాని వెనక 2 కాళ్ళు అయితే ప్యారలైజ్ అసలు పనిచేస్తలేవు. అది ఏమైందో మరి ప్యారలైజ్ అయిందో ఇక్కడ యాక్సిడెంట్ అయిందో ఎక్కువ కానీ ఎక్కడో అది తెలియదు. 2 కాళ్ళు అయితే పనిచేస్తలేవు. అది వచ్చి మా మురిలో పడ్డది అనమాట. సో దాన్ని నేను బయట అది ఉరుతున్నాను అనమాట. దానికి ఎక్కడికి వస్తలేదు, నొప్పిలా ఉరుతుంది అది. సో దాన్ని బయట తీద్దామన్న హెల్ప్ చేద్దామన్న అది నేత డబ్బా పట్టుకొని ట్రై చేసిన బయట తీద్దాం కానీ రాలే. అది మాకు ఎట్లా తెలిసిందంటే మా డాగ్ అయితే ఒకటే ఉరుతుంది అనమాట బయట. ఎందుకో ఏందా అని చెప్పి బయటకు వచ్చి చూస్తానైతే చిన్న కుక్క పిల్ల వాయిస్ అయితే వస్తుంది. అది ఏందా అని చెప్పి బయటకు చూస్తానైతే ఆ కుక్క పిల్ల ఇక్కడ చూడండి. ఇప్పుడు మా స్కూటీ ఉంది, స్కూటీ వెనక ఒక్కనైతే పడ్డది అది మురిలా. అది ఇట్నే బుర్రుకుంటా దాన్ని నడనికి వస్తుంది. ఇట్నే బుర్రుకుంటా ఈడు వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ దీనికి అడ్డం ఉన్నది, ఎటు ఎక్కడికి వస్తలేదు. సో అది ఉరుతుంటే ఎట్టయితే లాస్ట్ ఫైనల్ నేనైతే కవర్ పట్టుకొని బయటికి తీసేటప్పుడు ఒక్కసారి దాని బాధ వినండి. నేనైతే ఇక్కడ క్లిప్ సో గైస్ చూసిగా దానికి అయితే అసలు ఎటు నడవడానికి వస్తలేదు, ఏం లేదు. దానికి ఏమైనా పెడదామని ఇంట్లో ఏమైనా ఉన్నాయా పోయి చూస్తే మాత్రం ఏం లేవు ఇంట్లో. సో అట్లా అని చెప్పేసి ఫటాఫట్ షాప్కి పోయి అయితే పార్లేజీ బిస్కెట్ అయితే తీసుకొని వచ్చిన. అప్పటికప్పుడు ఇంటికి వచ్చేలోపు ఉన్నదో లేదో అన్న ఒక భయం కూడా ఉండే, ఎందుకంటే వేరే కుక్కలు ఏదైనా వెహికల్స్ ఏదైనా తొక్కేస్తాయి అని చెప్పేసి. బట్ నేను ఇంటికి వచ్చేలోపు చూసి కదా ఈ నుంచి ఆడ వరకు అయితే అట్నే బురుకుంటా ఆడ వరకు అయితే పోయింది. సో నేను చూసి దానికైతే ఫీడ్స్ వస్తుందన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెరాలసిస్ కూడా వస్తుందన్నమాట. నేను ఇంతకు ముందు పెట్టిన క్లిప్పులను అయితే చూడండి పెరాలసిస్ కూడా వచ్చింది, మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే. సో అందుకని చెప్పేసి నాకు భయం అయితే దగ్గర వరకు అయితే పోలేదు. సో దూరం నుంచి అయితే చూసిన 2 minutes. సో మళ్ళీ తగ్గినది మళ్ళీ బయటికి అయితే లేచింది. సో చూడొచ్చు కొంచెం అయితే బండి దొక్కేస్తుండే దాన్ని. తగ్గినది బయటికి లేచి తిరుగుతుంది. పోయాను లోపు ట్రాక్టర్ అండ్ బైక్ 2 అయితే వచ్చినాయి. ఆ బైక్ అయితే జర్ర అయితే దానికి ఉద్దేస్తుండే. సో ఇక్కడ పోయి అయితే పార్లేజీ బిస్కెట్స్ అయితే వేసినాను అనమాట దానికి, చూడొచ్చు మీరు. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు కూడా ఇట్లా చిన్న పప్పీస్ ఏదైనా ఒక ఇబ్బందులు కనిపిస్తే మాత్రం ప్లీజ్ దయచేసి వాటికైతే ఏదో ఒక హెల్ప్ మీకు అయినంత హెల్ప్ అయితే చేయండి. నేనేం పెద్ద ఏదైతే చేయలేదని హాస్పిటల్ తీసుకోవాలి ఇంజక్షన్కి ఏం చేయలేదు. నేను చెప్పేది ఏంటంటే నాకు అయినంత. సో చూడొచ్చు ఇక్కడ నాకైతే డౌట్ వస్తుంది, అదే పెరాలసిస్ వస్తుందా లేదంటే అది కదులుతుందా అని చెప్పేసి. నేను చెప్పేది ఏంటంటే పెద్ద అవసరాలు పెద్ద హెల్ప్ మీకు అయితే చేయండి. కాకపోతే చిన్న కనీసం ఇట్లా నాకైతే అయినంత వరకు నేనైతే బిస్కెట్స్ నాతో అయినంత వరకు తెచ్చిన. బిస్కెట్స్ తెచ్చడం నాతో అయినంత నేను చెప్తలేను. నేను చెప్పేది ఏంటంటే ఏదో వ్యాక్సినేషన్ చేయించి ఏదో చేయాలనేది నేను చెప్తలేను. ఒకవేళ మీతో అయితే చేయండి, కానీ అట్లా ఏదైనా ఒకటి కనిపిస్తే మాత్రం అట్లా ఉట్టి వదిలేయకండి. దానికి ఏదో హెల్ప్ చేయండి. కనీసం చిన్న ఇట్లా ఒక బిస్కెట్ అయినా ఇవ్వండి. నాకు అయినంత వరకు నేను హెల్ప్ చేసిన. సో అట్లా మీకు అయినంత వరకు హెల్ప్ చేయండి. ఒకవేళ ఈ పప్పి అప్డేట్ కనుక మీకు పార్ట్ 2 కావాలంటే చెప్పండి, నేనైతే పార్ట్ 2 కింద అప్డేట్ అయితే చేస్తాను. సో ఇక నాకు అక్కడ చూడబుద్ధి కాలని అయితే ఆ నుంచి వెళ్ళిపోయినా. బట్ మళ్ళీ ఎందుకు ఆడికి రాబుద్ది అయింది, మళ్ళీ అయితే వచ్చిన తింటుందా లేదా అని చెప్పేసి. సో ఇక నేను చేసే కాడికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పిచ్చిలేస్తాను. సో ఈ పప్పి అప్డేట్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. సో నేను పప్పి అప్డేట్ అయితే ఇస్తాను పార్ట్ 2.